ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఇక మనం మీనరాశి, నాట్ ద లీస్ట్ బట్ బెస్ట్ మీనరాశి. వీరికి రెండో వారంలోనే అధికమైనటువంటి పని ఒత్తిడి, కొంతమంది మహానుభావురాళ్ళు, ఈక్వాలిటీ ఉంది కదా మనకి, దాదాపుగా వీళ్ళు ఈక్వాలిటీగా ఉంటారు. ఆడవాళ్ళు కూడా సమాంతర స్థితి, పెగ్గులోనూ దమ్ములోనూ లంచాలు పుచ్చుకునడంలోనూ ప్రేమ వ్యవహారాల్లోనూ ధైర్యంగా ముందడు రావడంలోనూ చూస్తున్నాగా. సమ్మెలల్లో ఇతరత్ర వాటిలల్లో ఎదిరించి మాట్లాడడం, వెకిలిగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం అన్ని ప్రాంతాలు చూస్తూనే ఉన్నాం. మగవాడు ఎప్పుడో చండాలమయ్యాడు, ఆడవాళ్ళు కూడా చండాలమవుతున్నటువంటి ఒక మంచి తరుణం ఇది. జంజీలు కూడా చెప్తున్నా, నేను చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు, రుచించకపోవచ్చు, కానీ ఒకటి ఏంటంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకండి. ఏదైనా ఉద్యోగం కావాలని చెప్పేసి మీరు ఆ స్టేజ్లో మీరు చూడండి. నీట్ పరీక్షలో ఫెయిల్ అయిన వాళ్ళు కలెక్టర్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు, జడ్జి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు అనేటువంటి చెప్పేటువంటి దరిద్ర విధవులు ఉంటారు. నీట్ పరీక్ష రాస్తే ఏమి చదువుకుంటారో తెలియనటువంటి మూర్ఖుల సమూహంలో మీరు ఉన్నారు. సోషల్ మీడియాలో కనబడుతున్నాయి మాకన్నీ. నీట్ పరీక్ష రాస్తే జడ్జి ఉద్యోగం వస్తుంది, కలెక్టర్ అవ్వచ్చు, గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఏమేమో చెప్తున్నారు. ఒరే నీట్ ఉద్యోగానికి డాక్టర్ ఉద్యోగం రా, నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు దాన్ని అనేటువంటి ఫుల్ ఫామ్ కూడా తెలియనటువంటి వాళ్ళు, కొంత దౌర్భాగ్య విధులు సమ్మెల్లో పాలు పంచుకుంటారు. విద్యార్థులు సమ్మె చేయొచ్చు, మీ యొక్క దేనికైనా సరే ఒక సమస్య పరిష్కారానికి సమ్మె చేయడం మంచిది. ప్రశ్నించే హక్కు జంజీలకు ఉంది, లేదని చెప్పట్లా. జంజీలకి అందరి అంజీలకు ఉంది, జంజీలకి అన్ని జీలకు కూడా ఉంది. అయితే ఇక్కడ జంజీలకు చెప్పే విషయం ఏంటంటే ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేయకండి, సమ్మెలు చేయకండి, ఉద్యోగ కల్పన క్రియేట్ చేయండి. ఉద్యోగాలని ఎలా కల్పించవచ్చు, ఎలా ఉద్యోగాలని మనం క్రియేట్ చేయవచ్చు, మీరు 10 మందికి ఎలా ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఎలా ఆంటర్ప్రినర్షిప్ మీరు తయారవ్వచ్చు, దీంట్లో మీరు ఉండండి. ఉద్యోగాల కోసం వెంపర్లాడకండి. ఇది నేను జంజీలకు ఇచ్చేటువంటి ఉచిత సలహానే. స్వీకరిస్తే స్వీకరించండి, లేదా దాన్ని స్కిప్ చేయండి, పర్వాలేదు, దాని గురించి ఏమనుకో. తాగుడికి బానిసలు అవ్వకండి, అల్పమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి, అసభ్యమైనటువంటి ప్రవర్తనకి గురి కాకండి. మీరు దేశ ఔన్నత్యానికి, దేశ ప్రయోజనానికి పనికొచ్చేటువంటి జంజీలు మీరు. మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోకండి. దయచేసి మీరు సత్ప్రవర్తన ఉండే ప్రయత్నాన్ని చేయండి, దేశానికి వెన్నుముకగా నిలిచే ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీరు ప్రశ్నించొద్దని చెప్పట్లేదు, సమ్మె చేయొద్దని చెప్పట్లేదు. సద్భావన, సమ్మె మీద ఒక దృక్పథము, ప్రభుత్వాన్ని తలవంచే విధానం ఉన్నా ఎక్కడ ఎప్పుడు ఎలా తల వంచింపజేయాలో ఆలోచించండి, కానీ దేశాన్ని తలదించుకునేట్టుగా చేయకండి. ఇది నా రిక్వెస్ట్. మీరు వింటే మంచిది, లేకపోయినా దాని గురించి పెద్ద పట్టించుకోనక్కర్లేదు. ఒక్కళ్ళు విన్నా నాకు సంతోషమే. సరే, ప్రస్తుతానికి రెండో వారంలో అటువంటి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, కష్టాలు ఎక్కువ ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, ఆస్తి పంపకాల అసమానతలు, అనారోగ్య సూచనలు, సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యపాన సేవనం, ఇవన్నీ కూడా ఉన్నాయి. లంచాలు పుచ్చుకునే అవకాశం ఉంది. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆడవాళ్ళు మగాళ్ళు సమానమని. ఇక్కడ ఈ విషయమే, లంచాలు పుచ్చుకునే విషయంలో ఈక్వాలిటీగా ఉన్నారు, చెడు ప్రవర్తనలో ఈక్వాలిటీగా ఉన్నారు. ఆడవాళ్ళు మాకేమవుతుంది, ఏం కాదులే, మేము విలాసాలకి ముందుంటాం, మేము ధూమపానంలో మద్యపానంలో మేము ముందుంటాం, మేము కొట్టొద్దా, మేము తినొద్దా అనేటువంటి వ్యక్తులకి సమాధానం చెప్పలేం. కానీ ఏదేమైనా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. బట్ అట్ ది సేమ్ టైం 1, 3, 4 వారాల్లో అద్భుతం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సత్ప్రవర్తన, సత్కార్య సిద్ధి, మంచి వ్యక్తులతో పరిచయాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభవంతమైన శుభయోగం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రికల్ లాభాలు పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, వివాహయోగం, సంతానయోగం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక పర్మనెంట్ అవ్వడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, లోన్ సౌకర్యం, విదేశీయానం, వీసా సౌలభ్యం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతత, ఆనందయోగం, కుటుంబ వృద్ధి, కుటుంబ గౌరవాన్ని కాపాడడం, వివాహయోగం, శుభ సంతాన యోగం, ఇలా అన్ని రకాల విషయాల్లో కూడా మీకు మంచి శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, LIC, మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకు కూడా శుభకర, మంగళప్రద, ఆనంద యోగాలు. ఈ మాసం ప్రతి మాసం మీకు అష్టైశ్వర్య,
శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.